అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం. టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు. ఒక పైలట్ గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుందని. అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు, పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు. కేబినెట్ మీటింగ్ లో బాగా గుర్తుంది. మేము లాస్ట్ లో కూర్చునే వాళ్ళం తల్లి. కేబినెట్ మీటింగ్ లో బాబు గారు దూరంగా కూర్చునే వాళ్ళం. మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంట పట్టణంలో, గ్రామాలు ఇట్లా చేయాలి, టాయ్స్ ఇలా కొనాలి, ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం, కొంచెం ఇన్పుట్ ఇద్దామని అప్పుడు చాలా చర్చించాం, కొన్ని చేశాం. అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి. ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేశారు. మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం. శాంతియుతంగా పోరాడాలి తల్లి. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది బాధేస్తుంది. మళ్ళీ ఎన్నికల ముందర ఎందుకు హామీ ఇచ్చారండి? ఊదరగొట్టాడు కదా హామీలు ఇచ్చి. 2014 బాబు గారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని, కానీ చేశారు. కారణం ఏంటంటే ధరలు పెరిగినాయి. మీరు కూడా ఇల్లు వదులుకుని బిడ్డలు వదులుకుని మీరు పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు. ఆనాడు పక్క రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉండేది మన వేతనాలు. 2 సార్లు పెంచారు. ఇప్పుడు ఆ 2 సార్లు పెంచింది వీళ్ళేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు దాన్ని. అవునా కదా? వీళ్ళు పెంచారని చెప్తున్నారు తల్లి. అదే వింతకుంది నాకు. అదే అవునమ్మా. సో ఇది దయచేసి మీరు మనం నిరసన తెలపాలి, శాంతియుతంగా తెలపాలి. 3 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. న్యాయబద్ధమైన మీ డిమాండ్లు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. 2 రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను. అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఆ హామీకి నేను గాని తెలుగుదేశం పార్టీ కట్టుబడింది. ఓకేనమ్మా? వెళ్ళొస్తానమ్మా, ఉంటానమ్మా. కూర్చోండి. ఏంటమ్మా మెంబర్ అండి? ఒక్క నిమిషం కూర్చుంటాను. నేను లోపల రావచ్చా? ఒక్క నిమిషం మీరు ముందర రండి, నేను మధ్యలో కూర్చుంటాను. అలా పట్టుకోండి అమ్మా, అలా పట్టుకోండి. రిప్రజెంటేషన్ అలా పట్టుకోమ్మా తల్లి. అంగన్వాడీ సెంటర్లపై జగన్మోహన్ ప్రభుత్వం దాడిని ఖండించండి. అంగన్వాడీ సెంటర్లపై జగన్మోహన్ ప్రభుత్వం దాడిని ఖండించండి. భయపడిస్తాము, కేసులు పెడతాము, జైలుకి పెడతాము. బాబు గారిని జైలు పంపించారు, మీరు అందరూ చూసారు. నా పైన SC/ST కేసు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన. వీళ్ళు ఇదే పనమ్మా ధైర్యంగా నిలబడి 3 నెలలు ప్రభుత్వం పోతుంది, మన ప్రభుత్వం వస్తుంది, ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. అమ్మా సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉండకుండా పోదు. కానీ మన సమస్యలు మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. ఒక్కసారి అవ్వవచ్చు, 2 సార్లు 3 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఏ ఢిల్లీోడో తెల్లోడో చేయడు కదా. ఇది మొదటిగా మనందరం ఆంధ్రలోనే కదా. ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో సమస్యలు పరిష్కరించాలి. ఆనాడు కూడా బాబు గారు మీకు ఇబ్బంది ఉన్నట్టు కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి అన్నా. చేయగలిగి చేసాము, చేయలేదమ్మా ఇప్పుడు కాదు, మన సోదరులందరూ చేద్దాం. పసి బిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అది చూసుకోండి. మీకు మెరుగైన ట్రైనింగ్ కూడా ఇస్తాము.
బిల్డింగ్స్ పక్కడ పని కడతాము, టెక్నాలజీ కూడా అందించి మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటాం. తెలుసా మనకు చెప్పారు. వర్షం గత ప్రభుత్వం 5-6 సార్లు క్లియర్ అయిపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ట్రైనింగ్ కూడా మా 3 నెలలు ఓపిక పెట్టు. ఇప్పుడు మీరందరూ రికార్డ్ చేశారు, కెమెరాలు ఉన్నాయి, మా వాడు లైవ్ లో రికార్డ్ చేశాడు. సో మీకు ఆ ప్రాబ్లం నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఒక నిమిషం, పరదాలు ఈ ముఖ్యమంత్రిలా పరదాలు కట్టుకుని తిరగాల నా కోరిక లేదు. మళ్ళీ 29 ఎన్నికలు నేను రావాలి కదా, అప్పుడు మీరే అంటారు కదా, అయ్యా మీరు హామీ ఇచ్చారు ఎందుకు చేయలేదని అడుగుతారు కదా. ఆ పేరు నేను నిలబడను. మీరు అదే అంటున్నారు కదా, గతంలో ఆయన ఇచ్చిన హామీ మీరు అడుగుతున్నారు, అదే చూసుకుంటాను. ఓకేనమ్మా.